ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 11వ అధ్యాయము మరియు 12వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో జరిగించిన పరిచర్యలో అత్యంత ముఖ్యమైన సంఘటనలను మన ముందుకు తీసుకొస్తాయి. యేసు యెరూషలేములో ప్రవేశించటం, దేవాలయాన్ని శుద్ధి చేయటం, విశ్వాసం మరియు ప్రార్థన గురించి బోధించటం, అలాగే శాస్త్రులు మరియు పరిసయ్యులతో జరిగిన సంభాషణలు ఈ అధ్యాయాలలో మనకు కనిపిస్తాయి. ప్రత్యేకంగా 12వ అధ్యాయంలో దేవునిని పూర్ణ హృదయంతో ప్రేమించడం, మన పొరుగువారిని మనల్ని మనం ప్రేమించుకున్నట్లుగా ప్రేమించడం అనే ఒక గొప్ప ఆజ్ఞను మనం చూస్తాము. అలాగే విధవరాలి కానుక ద్వారా మనం దేవునికి ఇచ్చే దానిలో పరిమాణం కంటే హృదయం అనేది ఎంత ముఖ్యమో నేర్చుకుంటాము. కాబట్టి ఈ 2 అధ్యాయాలను చదువుతున్నప్పుడు కేవలం సంఘటనలను తెలుసుకోకుండా మాత్రమే కాకుండా యేసు నాకు ఏమి బోధిస్తున్నాడు, నా విశ్వాసం, నా ప్రార్థన, నా ప్రేమ, నా సమర్పణలో నేను ఏమి మార్చుకోవాలి అనే ప్రశ్నతో ఈ వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలకు ఆదరణకర్తగా, బోధకుడిగా, మార్గదర్శకుడిగా ఉండునుగాక. ఆమెన్. మార్కు సువార్త 11వ అధ్యాయము. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పగే బేతనియ అనే గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదురునున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడెను. దాని మీద ఏ మనుషులను ఎప్పుడునూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకుని రండి. ఎవడైనా మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చరి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును, జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియాకు వెళ్ళెను. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనానూ దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైనా ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరనూ తినకుందురు గాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టునారంభించి రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేస్తారనెను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నేలాగు సంహరించుదమా అని సమయం చూచుండిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరిను. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడు మని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్నాడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన ఎద్దుకు వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము నీకెవడి ఇచ్చినని అడిగిరి. అందుకు యేసు, నేనును మిమ్మును ఒక మాట అడిగేదను, నాకు ఉత్తరమియుడి. అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయుచున్నాను అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిసము పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? నాకు ఉత్తరమియుడని చెప్పెను. అందుకు వారు, మనము పరలోకము నుండి కలిగినదని చెప్పినడలా ఆయన, అలాగైతే మీరు ఎందుకు అతని నమ్మలేదని అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పుదమా అని తమలో తాము ఆలోచించుకొనిరి. కానీ అందుకు యోహాను నిజముగా ప్రవక్త అని ఎంచిరి. కనుక
ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చరి. అందుకు యేసు, ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేర్చున్నారో అదియు నేను మీతో చెప్పనెను. మార్కు సువార్త 12వ అధ్యాయము. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించెను. ఎట్లనగా, ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వాని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని వారి యొద్దకు పంపగా వారు వాని తల గాయం చేసి అవమానపరిచిరి. అతడు మరి ఒకని పంపగా వారిని చంపిరి. అతడు ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను గనుక వారు తన కుమారుని సన్మానించిదరనుకుని తుదకు వారి యొద్దకు అతడిని పంపెను. అయితే ఆ కాపులు, ఇతడు వారసుడు, ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యమనదగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడేమి చేయను? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా. మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తల రాయి అయ్యెను. ఇది ప్రభువు వలననే కలిగిను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదవలేదా అని అడుగగా, తమను గూర్చి ఆ ఉపమానము చెప్పినని వారు గ్రహించి ఆయనను పట్టుకున్నటకు సమయము చూచుచుండిరి. కానీ జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి. వారి మాటలలో ఆయనను చిక్కపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చిదమా ఇయ్యకుందమా అని ఆయనను అడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. వారు తెచ్చిరి. ఆయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడుగుగా వారు కైసరివి అనిరి. అందుకు యేసు, కైసరివి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయన గూర్చి బహుగా ఆశ్చర్యపరుడు. పునరుత్థానము లేదని చెప్పిన సద్దుకాయులు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వారి సహోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలిగజేయవలనని మోషే మాకు వ్రాసి ఇచ్చెను. 7 సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకుని సంతానము లేక చనిపోయెను కనుక రెండవవాడు ఆమెను పెండ్లి చేసుకును. వాడును సంతానము లేక చనిపోయెను. అటువలనే 3వ వాడును చనిపోయెను. ఇట్లు 7 సంతానము లేకయే చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుద్ధానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండెను? ఆమె ఆ 7 భార్య ఆయన గదా అని అడిగిరి. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పోవుట వలననే పొరబడుచున్నారు. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇయ్యబడరు, కానీ పరలోకమందున్న దూతల వలె నుందురు. వారు లేచితరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు నేనే అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని అతనితో చెప్పాను. ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగారు. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు, వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీ చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేనూ బలుల కంటేనూ అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను. ఆ తర్వాత ఎవడునూ ఆయనను ఏ ప్రశ్నయు అడగ తెగింపలేదు. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుండగా, క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రువును నీకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. దావీదు ఆయనను ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగూ అతని కుమారుడగునని అడిగెను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషంతో వినుచుండిరి. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్తపడి వారు నిలువు టంగిలు ధరించుకుని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ల ఇండ్లలో
ఇండ్లు దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురను. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేట చూచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను.